వాడిని చూడు, వాడు మన చేతిలో తెచ్చిన గుండుగాడు కదూ. అంటే వీడు చనిపోలేదా? పారిపోతున్నాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. అంటే ఆ గుండాలు వీడు మన చేతిలో తెచ్చినట్టుగా నాటకం ఆడించి మనతో చేరాలని నికృష్ట పనులు చేయిస్తాడనమాట. ఈ విషయం అంటే పోలీసులు చెప్పేస్తారు. సుమి, గురుజీ మన వీధిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడట. ఆయనతో విషయాలన్నీ చెబితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అలాగే అలాగే. సర్వమంగళం, నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాను. మీరు దగ్గర నాన్నగారిని తీసుకురండి. అలాగే. చాలు. కన్నబిడ్డలిద్దరికి నా చేతులతో కడుపారి తినిపించే అదృష్టం ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఈ రోజు పండగ రోజే. సీత, వెళ్ళా పచ్చళ్ళు తీసుకురామ్మా. విక్రమ్, నువ్వు తింటూ ఉండు, నేను చేతులు వడుకొస్తాను. నువ్వేమీ అనుకోపోతే ఈలోగా నేను లాగిస్తుంటాను. రాణి, ఈ కూరంటే అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకెళ్ళమ్మా. అబ్బా రానయ్య, వేడి చల్లారిపోతే గారెలు రుచిగా ఉండవు. త్వరగా లాగించేసాయి. ఫిర్యాదు చేయడానికి వస్తే మర్యాద చేయటం ఈ పోలీస్ అయిన ఆచారం ఏమో. అబ్బా ఇప్పుడే రావాలా ఫోను? అక్కడివి దొరికావు బాసు. నటరాజా, రామ్ 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 రామ్. ఏమిటలా సిగ్గుపడుతున్నావు బాసు? ఇంకేమిటి రాణి? చిన్న పొరపట్టింది, చిన్న పొరపట్టింది, చిన్న పొరపట్టింది. బహుశా మీరనుకుని ఏ ముద్దో ఈయనకి చుంటుంది. ఇదిగో రాణి, ఆయన మీ ఆయన, ఈయన మా ఆయన. నటరాజా, సర్వమంగళం, నాగమణి. ఏమిటి విక్రమ్, గారెలు ఇద్దరు 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 ముగ్గురు పోయారు. రానాగమణి, ఇదేగా ఇల్లు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? 1:3. గురువా గురువా గురువా, చెప్పు గురువా, నువ్వేనా గురువా? అయ్యి బాబోయ్, ఒక్కడవే వచ్చి ముగ్గురు అయిపోయావంటి గురువా. నువ్వు ఉండు, నేను చెప్తాను. స్వామి రారా, స్వామి రారా, స్వామి నాగమణి. బాబు, నా బిడ్డల పోలికతో ఉన్నావు. ఎవరు నువ్వు? ఆ విషయం నన్నడగండి. నేను పెంచుకున్న ఈ దత్తాత్రేయుడెవరో నేను చెప్తానమ్మా. 25 క్రితం వర్షంలో ప్రసవ వేదనతో ఒక గుళ్ళోకొచ్చావు, గుర్తుందా తల్లి? ఆనాటి కవులలో ఒకడే ఈ దత్తాత్రేయ. తమ్ముడు, చిన్నన్నాయ్, తమ్ముడు, పెద్దన్నాయ్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి ముగ్గురు మొనగాళ్ళని కన్న నీ జన్మ ధన్యం తల్లి. ఈనాటికిలా నీ బిడ్డల్ని కలవటం భగవత్ సంకల్పం. అమ్మా అమ్మా, అమ్మా, మొత్తం అంతా ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెద్ద అబ్బాయికి ఎలాగూ పెళ్లి కనుక తర్వాత 2 అబ్బాయికి అయిపోతుంది, తర్వాత 3 అబ్బాయికి అయిపోతుంది, ఆ తర్వాత నాకైపోతుంది, ఆ తర్వాత వీరికి అయిపోతుంది. సర్వమంగళం, పెద్ద చిన్న లేదా? నువ్వెక్కడికి? ఎక్కడికి? ఏమిటి? 1 o'clock సీఎం గారిని కలవాలి, 2 o'clock డీజీపీ గారిని, 3 o'clock మీటింగ్. ఎప్పుడు డ్యూటీ అయినా? ఏ ఇప్పుడు నేను మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నా. ఒక స్ట్రాంగ్ కిస్. చూసావా సీఎం, నీ కుర్చీ ఎలా కదిలిపోయిందో? నిన్న రాత్రే టెర్రరిస్టులు నిన్ను కిడ్నాప్ చేశారని రాష్ట్రం అంతా నమ్మేస్తుంది. నువ్వున్న ఈ చోటు 3వ కంటోడు కూడా తెలియదు. నువ్వు లేకపోవడంతో అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నేను టెంపరరీ సీఎం అయి కూర్చుంటాను. నీ కోసం తెగ దుఃఖించేస్తూ నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడేస్తాను. 4 రోజులాగి ఇదిగో మా వాళ్ళ చేత నేను చంపించేయించి అసెంబ్లీ ముందు పారేయిస్తాను. కాసేపంతా గొల్లు అంటాం. ఆ తర్వాత నేను పర్మనెంట్ సీఎం అయిపోతాను.
ఎలా ఉంది నా ఎత్తు? మేనేజ్ బాబు, నన్ను హీరోగా పెట్టి ఇంత పొడుగు సినిమా ఎప్పుడు తీశారు బాబు? నా తప్పు క్షమించండి, నన్ను మన్నించారు బాబు, నన్ను కాపాడండి బాబు. బాబు, నీ ఎత్తుకి మా పై ఎత్తు ఎలా ఉంది పెంటయ్య? తమ్ముడు, ఈ క్షణాన్ని వేణి మనం తొందరపడితే సీఎంని ఎక్కడ దాచారో మనకు ఆచూకీ తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఆయన కాపాడుకోవడం మన బాధ్యత. నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు. అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను, తర్వాత సీఎం గాను అవుతాను. అలాగే మహాప్రభు, అలాగే. మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం. అదు అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా. ఇది మా దగ్గరే ఉంటుంది, తీసుకెళ్ళు. నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తాడు. కమాన్. నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే? అవును, ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సరే. తుమ్మితే ఊడిపోయే ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకీ పదవుల మీద వ్యామోహం? నటరాజా తమ్ముడు, మరేం పర్వాలేదు. అన్నయ్యలు మనం ఎంత అదృష్టవంతులు. ముగ్గురు అన్నదమ్ములా? మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఆగు, మా ఇంట్లోకి ఎందుకు దూరారు? మీ ముగ్గురు అన్నదమ్ములా? అబ్బా! ఆగు, అతను నీకు అన్నయ్య కాదు, నేనే అతని తమ్ముడిని. డాన్స్ మాస్టర్ ఏమిటా? వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ? వాళ్ళిద్దరికి ముద్దుల తమ్ముడిని నేనే. అమ్మా! ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములన్నమాట. అయ్యో డాడీ, కనిపెట్టేశా. నాన్నోయ్ నాన్న, ఏమిట్రా? ఒక పెద్ద సృష్టాస కనిపెట్టేశా. ఏమిటది? అన్నదమ్ములంటే ఒకే పోలికతో ఉంటారని. అందుకే పృథ్వీ, విక్రమ్, డాన్స్ మాస్టర్ ఒకేలా ఉన్నారు. మరి మేము, ఆ ఫేస్ చూడు, నా ఫేస్ చూడు, మా ఇద్దరికి నాన్న నువ్వేనా, లేక ఒకరికి నాన్న ఎవరైనా ఉన్నాడా? ఏమిటా వాగుడు? వాగుడు కాదు, ఒకే పోలికతో ఉన్న ఆ ముగ్గురు వచ్చి ఒకేలా నన్ను కొట్టి ఏదో వీడియో క్యాసెట్ స్టైల్ గా తీసుకుపోయారు. అయితే నాతో ఛాలెంజ్ చేసిన పృథ్వీ, మిగిలిన ఇద్దరు లక్ష్మీదేవి పిల్లలేరన్నమాట. వెంటనే దాన్ని జుట్టుపట్టుకు ఇచ్చుకు వస్తాను. తనతో అలా ఆట కట్టించొచ్చు. ఇంకా నువ్వు బతికే ఉన్నావన్నమాట. నీ చావు చూడకుండా నేనెందుకు చేస్తానురా? నా చావా? అంత తేలిగ్గానా? సగం చచ్చిన ఈ తల్లి పాము పగతో 3 బుల్లి బురద పాముల్ని కని నన్ను చంపగలదా? నేను బురద పావుని కాదురా, ముగ్గురు పులి బిడ్డల్ని కన్న ఆడపులిని. ఆ ముగ్గురు నీ మరణానికి ముహూర్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పొరపాటు. మీ నలుగురికి మరణ ముహూర్తం నేను పెడుతున్నాను. ఎస్, నీకు ఒక్కొక్క రథం బొట్టు చెందుతుంటే ముందు నీ కోడళ్ళు చూస్తారు. ఆ తర్వాత మీ నలుగురు శవాలను నీ ముగ్గురు కొడుకులు చూస్తారు. కలలు కనకండి. నా రక్తం చెందితే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు ఊరుకోరు. ఒక్కొక్క రక్తం బొట్టుని ఒక్కొక్క మెట్టుగా వాడుకుని నిన్ను మొట్ట పెడతారా? బాబారావు, దీన్ని తీసుకెళ్ళి కట్టేయండి. ఇదిగో సీఎం, నువ్వు రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెడతావా లేదా? పెట్టను. ఇంకా చూడటానికి సినిమా బాబు, కానీ చెప్పండి. సంతకం పెడతావా లేదా? రాముడు, మా ఈ పరిస్థితి గురించి
వెళ్ళి మా పిల్లలకి చెప్పరా? ఎదురొస్తున్న మమ్మల్ని కొట్టి ఆ ఒత్తు నా మీద పడేసిపోయారన్నా. మనల్ని ఏమి చెయ్యలేక చేత కాని ఆ పెద్ద బెనర్జీ అమ్మని వాళ్ళందరినీ తీసుకుపోయాడు. ఇక వాడి ప్రాణాలు తీసి తీరుతాను. అంటే సీఎం ని తీసుకువెళ్ళిన మన వాళ్ళందరినీ ఒకచోటే బంధించుంటాడు. ఒకే చోట అన్నది కరెక్టే, కానీ ఆ చోటు ఎక్కడన్నది తెలుసుకోవడం ఎలాగా అని. అమ్మ వాళ్ళకున్నారు రాముడు, ఇదే మన దారి చూపిస్తుంది. పృథ్వీ, ఇక్కడ చూడు. చూడు పెద్దవా, అన్నాను వచ్చేయండి. వీడు నా చేతిలో చిక్కడు, మరేం పర్లేదు వచ్చేయండి. ఓ అమ్మ నట రాజా, అన్నాను నువ్వు సీఎం గా జాగ్రత్త చూసుకో. గో హెడ్.
అమ్మా రండి, నా మీద ఈ పైప్ ఎక్కండి త్వరగా. జాగ్రత్త. విక్రమ్, దత్తు, మీరిద్దరు కూడా వెళ్ళిపోండి. అన్నయ్య, నువ్వు నా సంగతి తర్వాత ముందు వెళ్ళిపో. విక్రమ్, నువ్వు కూడా. కమాన్. నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. అవునమ్మా, మేము మీ కోడళ్ళకి ఏం చెప్తున్నామంటే అది మా అమ్మని ఇంటికి దేవతలా చూసుకోవాలి అని. మమ్మల్ని కూడా చిన్న చిన్న దేవుళ్ళ చూసుకోవాలని చెప్తున్నాం కదా నాయుడు.